రేపు కాబడ్డటువంటి అమ్మాయిలను, అంటే వాళ్ళు మానసికంగా వాళ్ళకి ఏం గుర్తుండదు, వాళ్ళని తీసుకున్నాము. ఆ 20 మందిని లాస్ట్ 10 సంవత్సరాల నుండి మేమే పోషిస్తాం. వాళ్లకు లాస్ట్కు నెలసరి వస్తే వాడే ప్యాడ్ల దగ్గర నుండి మేమే పోషిస్తున్నాం వాళ్ళను. వాళ్లకు నేను, నా భార్య. అట్లనే కళ్ళు చెవులు లేనటువంటి వాళ్లకు మలక్పేటలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎక్విప్మెంట్స్ ఎంతమంది 60 మందికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మేము కొనిచ్చినాము. అట్లనే కరోనా టైంలో సుమారు 40 లక్షల రూపాయలు సెక్స్ వర్కర్లకు నేను దానం చేసిన. ఎందుకు అంటే కరోనా టైంలో బాగా బాధింపబడ్డ వాళ్ళు ఫైనాన్షియల్గా సెక్స్ వర్కర్స్. ఎందుకంటే ఒక మొగడు పెళ్ళాన్ని ముట్టుకోవాలంటే భయపడ్డాడు ఆ టైంలో. అట్లాంటి టైంలో వాళ్ళ దగ్గరికి ఎవరు క్లయింట్లు లేకపోతే వాళ్ళు బ్రతకడానికి 40 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన. అంటే ఒక్కొక్క అమ్మాయికి 50,000, ₹1,00,000 అట్లా కరోనా ఉన్నన్ని రోజులు నా స్తోమతకు మించి నేను చేసిన. సో వేణుస్వామి అమ్మాయిలను ఎప్పుడూ అమ్మవారి రూపంలోనే చూస్తాడు. ఒక అమ్మాయిని విలాసవంతమైన వస్తువుగా వేణుస్వామి ప్రాణం పోయినా చూడడు. వేణుస్వామి భార్యతో సహా, వేణుస్వామి భార్యను కూడా వేణుస్వామి ఒక అమ్మవారిని చూసినట్టే చూస్తాడు. అట్లనే నా దగ్గరకు వచ్చే ప్రతి అమ్మాయిని నేను ఒక అమ్మవారిని చూసినట్టు చూస్తా తప్ప ఒక విలాసవంతమైన వస్తువుగా నేను చూడను. సో నా దగ్గరకు వచ్చే అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను. నేను ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్న ఒకే ఒక్క హీరోయిన్ రష్మిక మందన్న. ఆమెకు ఆ స్తోమత ఉంది కాబట్టి ఆమె నాకు ఇచ్చింది. తర్వాత చేసిన ఏ పూజకు కానీ ఏ హీరోయిన్కు కానీ నేను సింగిల్ ఎన్పి తీసుకోలే, ₹1 కూడా తీసుకోలే. నేను తీసుకోలే, నా సొంత డబ్బులు పెట్టి చేసుకున్నా. ఈవెన్ కామాఖ్య ఫ్లైట్లు కూడా నా సొంత డబ్బులు పెట్టి నేను చేసిన. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ మధ్యన నేను చేసిన పూజ ఒక కన్నడ హీరోయిన్కి చేసిన. ఆమె బెంగళూరు నుండి హైదరాబాద్కు వస్తేందుకు నా సొంత డబ్బులు నేను వాడి ఆమె ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసిన, ఆమెకు వాళ్ళ అమ్మకు. వెంకటేశ్వర స్వామి మీద సాక్షిగా చెప్తున్నా. సో నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. ప్రపంచంలో మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్, బట్ సేయింగ్ టు నో మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్, మోర్ దెన్ పవర్ఫుల్. అది నా స్టైల్. అది నేను డబ్బుకు ఎంత విలువ ఇస్తానో అంతకంటే ఘోరమైన విలువ ఇవ్వను. నన్ను ఒక 10 లక్షలు మోసం చేసి అనుకోండి ఒక వ్యక్తి, దండం పెట్టి వెళ్ళిపోతా. అన్న పాజిటివ్ ఏం తీసుకుంటా తెలుసా? అరే నా నుండి నువ్వు ₹1,00,000 సంపాదించేవాడివిరా, 10 లక్షలతో పోయింది నీ లైఫ్, నీ అనవసరంగా నువ్వు అమాయకుడివిరా, నువ్వు నష్టజాతకుడు రాని వెళ్ళిపోతా. కానీ ఆ 10 లక్షల కోసం ఇప్పుడు ప్రస్తుత సమాజం ఏంది? ఫస్ట్ 10 లక్షలు అప్పిస్తారు, ఆ 10 లక్షలు రాబట్టుకోవడానికి ఇంకో 10 అప్పిస్తారు, ఆ ఇంకో 10 ఇస్తారు. నేను ఆ టైపు కాదు. 10 లక్షలతోనే చెంపలేసుకొని వచ్చేస్తాను వెనుకకు. అంటే నా క్యాలిక్యులేషన్ వెరైటీ ఉంటుంది. సో నేను పెట్టే ప్రతి రూపాయి అమ్మవారికి పెడతా తప్ప నా సొంత డబ్బులు పెట్టుకొని పూజలు చేయిస్తా తప్ప ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు నేను అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని బ్రతికే నీచమైన పరిస్థితులలో వేణుస్వామి లేడు. వేణుస్వామి చెప్తున్నా కదా, వేణుస్వామి ఎంత అగ్రెసివ్గా పోతాడో వేణుస్వామి భార్య కూడా అంతే పేరుంది సమాజంలో. సో వేణుస్వామి కాకపోతే వేణుస్వామి భార్య సంపాదిస్తుంది. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో మీరు చెప్పటం. రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ సార్. బికాస్ ఎస్పెషల్లీ ఎక్కడైతే మనం చేరుకోమో అక్కడికి అసలు సాయం చేరాలి అని అంటారు. సెక్స్ వర్కర్ గురించి మాట్లాడాలన్నా భయపడే ఈ రోజులలో, ఆ రోజులలో అసలు నిజంగానే కామంగా కాదు, ఏ రకంగా కాదు, ఫస్ట్ పొట్ట నిండాలి అనే ఆలోచన చాలా గొప్పది. బట్ ఎంతమంది ఎలా అనుకున్నా కూడా ఎక్కడికి సాయం అందదో అక్కడికి వెళ్ళి చేశారు. ఇప్పటికీ కూడా సంవత్సరానికి 10-15 మంది అమ్మాయిలకు వీళ్ళు కాకుండా నేను చేసేవాళ్ళు కాకుండా నేను చేస్తా. మన ఇండస్ట్రీకి సంబంధించి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, గురూజీ మా అమ్మ హాస్పిటల్లో ఉంది అంటే ₹1,00,000 పంపించాను. సో అట్లా నేను రెగ్యులర్గా నేను అమ్మాయిలను నేను అమ్మవారి రూపంలో చూస్తాను. ఎందుకంటే నేను కొలిచేది కామాఖ్యను కాబట్టి కామాఖ్య యోని రూపంలో ఉంటుంది. అంటే మన పుట్టుకకు కారణమైనటువంటిది తల్లి యోని. సో ఆ యోనిని మేము పూజిస్తాం కాబట్టి ప్రతి అమ్మాయిని మేము అమ్మవారిగానే పూజిస్తాం తప్ప మేము ఏదో ఇతర దృష్టితో చూసేటువంటి నీచులం కాదు. రైట్ స్వామి. ఒక పక్క ఈ ట్రోలర్స్ అందరికీ ఇది చెప్పడం కన్నా కూడా ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీ హీరోయిన్కి లేకపోతే హీరోస్కి మీరు ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజ ఏంటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి? వామాచారంలో చేసేటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి పూజ. ఇది రాజయోగము సంబంధించి ఒక సినిమా హీరోయిన్ కావాలన్నా, హీరో కావాలన్నా, ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా సక్సెస్ అవుతారా స్వామి పూజ చేసిన తర్వాత? 98% సక్సెస్ అవుతారు. కానీ దీంట్లో కంపల్సరీ అవి పెట్టకపోతే, మద్యము మాంసము మత్స్యం పెట్టకపోతే వర్కౌట్ కాదు. ఓకే. సో ఈ 3 పెట్టాల్సిందే. పెట్టి పూజ చేసిన వాళ్ళు తాగాల్సిందే. తాగడం అంటే బాటిల్ నెలల తరబడి కాదు,
మామూలుగా తీర్థం గుళ్ళో ఎంత పోస్తారో అంత తీర్థం లాగిస్తాము. అది ఇప్పుడు నేను కూడా తీర్థం తీసుకున్నట్టే తీసుకుంటా తప్ప నేను దాన్ని అది కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అందుకనే మీతో ఏం చేస్తున్నా, నేను మాంసం తింటా మద్యం తాగుతా అని చెప్పడంలో నా ఇంటెన్షన్ ఏంది అంటే, ఇప్పుడు నేను కామాఖ్యకు పోతే అక్కడ పూజ చేయగానే అయ్యగారు ఏం చేస్తాడు, నాకు ఒక మూతల మందు ఇస్తాడు, నేను తాగుతా. అది తీర్థమైనా సరే మందు తాగినట్టే కదా, నేను తీర్థం తాగినా అని చెప్పుకుంటే ఇచ్చేదిపోతుంది. అట్లాంటి పనులు నేను చెయ్య. అట్లనే పాలకూర పప్పు వేసి మంచిగా పప్పులో మామిడిగా మటన్ వేసి వండుతారు. ఎక్కడ వండుతారు? అమ్మవారి వంటశాలలో వండుతారు. అది అక్కడే కూర్చోబెట్టి భోజనం పెడతారు. పెట్టినప్పుడు దాంట్లో ఒక ముక్క తింటాం కదా, అది తినడమే కదా, అబద్ధమైతే కాదు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నోళ్ళని మోసం చేయడానికి అబద్ధాలు చెప్పాలనా, లేకపోతే కామాఖ్యలో పూజకు వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న భక్తులను నమ్మించడానికి నిజాలు చెప్పాలనా? సో నాకు వాళ్లకు నిజాలు చెప్పడం ముఖ్యం, వాళ్లకు నిజాలు చెప్పడం ముఖ్యం. సో నేను తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా అని చెప్తే నోట్లో ఉమ్మేస్తారు. నేను ఆ టైపు కాదు. తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళే తాగినా అని చెప్పుకునే రకం నేను. అందుకనే నేను అక్కడ కామాఖ్యలో ఏం జరుగుతుందో అది నిజమై చెప్తున్నా. అంతే తప్ప నేను ఇక్కడున్న జనాలను సాటిస్ఫై చేయడం నా ఇంటెన్షన్ కాదు. నాకు వద్దే వద్దు, నాకు వీళ్ళు కామాఖ్యకు పోయే వాళ్ళకు నిజాలు చెప్పాలి అనేది నా ఉద్దేశం. ఏ రకంగా జరుగుతుంది స్వామి ఈ పూజ? దీనివల్ల ఎంతసేపు చేస్తారు ఆ పూజ? ఇది మామూలుగా మనకు ఇక్కడైతే మనం 1 డే చేస్తాం. ఎంత కాస్ట్లీ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్లీ ఉంటుంది, 2-3 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. అది మనిషి లెవెల్ను బట్టి ఉంటుంది. అది మనిషి లెవెల్ను ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఇప్పుడు ఒక సీఎంను దించడానికి గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టి, అట్లనే ఇంకో సీఎంను దించడానికి 15 కోట్లు ఖర్చు పెట్టారు. సో వాళ్ళ లెవెల్ను బట్టి వాళ్ళు పెడతారు. ఇప్పుడు అందరూ జరుగుతుంది స్వామి పూజ? ఇది ఎంతసేపు జరుగుతుంది? సమయం ఎంత కేటాయించాలి? ఇది ఇక్కడ మన దగ్గర అయితే మనం చేసేది మన ఆఫీస్లో చేస్తాము. ఇది మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఇంకో పూజ ఉంటుంది, అది కూడా అంతేసేపు జరుగుతుంది. కానీ కామాఖ్యలో జరిగేది మాత్రం 4 hours జరుగుతుంది. ఓకే, ఓన్లీ 4 hours కామాఖ్యలో కంప్లీట్ అయిపోతుంది పూజ. మీ క్లయింట్ సక్సెస్ ఎవరైనా ఉంటే చెప్పగలరా స్వామి? చాలామంది ఉంటారు. నా సక్సెస్ రేటు 97% ఉంటుంది. అంటే ఇది చేసిన తర్వాత ఈ సెలబ్రిటీ పాపులర్ అయ్యారు అని చెప్పడానికి ఏమన్నా? రష్మిక ఉంది కదా, ఎవరో ఎందుకు, రష్మిక ఉంది, నేషనల్ క్రష్ రష్మిక ఉంది. ఇంకెవరు ఉన్నారు స్వామి? ఇక చాలామంది ఒప్పుకోరు నిజాలు చెప్పడానికి. ఓకే, చాలామంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ గోప్యంగానే ఎక్కువ గోప్యంగా జరుగుతాయి. ఎవరైనా చెప్పమంటే చెప్తాం బయటికి, లేకపోతే నాకేం అవసరం. ఇప్పుడు నాకు వచ్చేదేముంది, వాళ్ళు మా గురించి చెప్పండి అంటే చెప్తాం. అంటే ఏమైపోయిందంటే, మీకు గుర్తుందో గుర్తు లేదో, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. లేటెస్ట్గా జరిగింది 15 days బ్యాక్. డీకే శివకుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండు, మా మీద క్షుద్ర పూజలు జరుగుతున్నాయి కేరళలో అని. మన లేటెస్ట్గా 15 రోజుల కింద ప్రెస్ మీట్లో ఆయనను దించడానికి, సిద్ధరామయ్యను దించడానికి, ఈయనను దించడానికి 15 రోజుల కింద కేరళలో బలులు జరుగుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఇవాళ ప్రతి దగ్గర బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ప్రొటెక్షన్ కోసం ఏదో ఒక పూజలు చేసుకుంటారు. అలాంటి పూజనే బగాళముఖి. నిజంగా పూజలకి అంత పవర్ ఉంటుందా స్వామి? ఒక ముఖ్యమంత్రిని పడేసి అంత ప్రభుత్వం 100% ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుండి చూసేటోనికి ఏం అర్థం కాదు. దాంట్లో ఇన్వాల్వ్ అయితే కానీ పక్కవాడికి మనము 10 సలహాలు ఇవ్వచ్చు. మన దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఓడిపోయినప్పుడు బయటికి రాలేదు అని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు బయటికి రాలేదని. నిజమే. మీరు ఓడిపోయిన దాని గురించి నేను చెప్తా మీకు. నాకు చాలా దగ్గరైనటువంటి ఒక ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళ 2 పిల్లలు, ఆయన 3 అపోలో హాస్పిటల్లో న్యూరో వార్డులో పండుకున్నారు. 15 రోజులు డిప్రెషన్లోకి పోయారు. ఎందుకు అంటే ఇంటి ముందర జనాలు లేరు, గన్మెన్ లేరు. ఆ పిల్లలు హాస్పిటల్, కాలేజీకి పోయినా, స్కూల్కి పోయినా గన్మెన్లు వచ్చేది ఎంబడి. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి పోయారు. ఆంధ్రప్రదేశ్లో 2014లో ఓడిపోయినప్పుడు ఒక మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఓడిపోతే ఆయన భార్య నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు అంటే, నేను ఇంటికి పోయి వారం 4 వారాలు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు తిరుగులేదు, మళ్ళీ మీరు మినిస్టర్ అవుతారు అని చెప్పిన నేను. చెప్తే బయటకు వచ్చిండు ఆయన. అంటే డిప్రెషన్ నుండి బయటకు వచ్చి మినిస్టర్ అయ్యిండు. కానీ మినిస్టర్ అయిన తెల్లారుని మన ఫోన్ ఎత్తుడు మానేసి. అట్లాంటివి కూడా జరిగినాయి. సో ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు. తెలుగుదేశంలో కూడా ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు. సో మనల్ని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే వాళ్ళు మనకు ఏ సెకండ్ రాత్రి 12 గంటలకు కూడా అందుబాటులో మనకు ఫోన్ చేసి మనతో మాట్లాడి సహాయం పొందిన వాళ్ళు ఇవాళ మినిస్టర్ కాగా నేను కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టిన, రిప్లై ఇవ్వలే ఈ రోజు వరకు. ఏది ప్రమాణ స్వీకారమైన రోజు నుండి ఈ రోజు వరకు నాకు రిప్లై రాలే ఆయన దగ్గర నుండి. నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టిన, సార్ కంగ్రాచులేషన్స్ సార్ అని. ఆ ఇంట్లో నేను పూజ చేసిన ఆయన రాజయోగం కోసం, నాకు ఇంతవరకు మెసేజ్ రాలే. సో ఇట్లాంటి వాళ్ళు నా లైఫ్లో చాలామంది ఉంటారు. ఇంతకంటే గొప్ప విషయాలా ఈ ట్రోలర్స్? ఇంతకంటే గొప్ప విషయాలా? వ్యక్తిగతంగా మనం చేసి కూడా చాలా ఉంటాయి. అట్లా మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో నా బాధ్యత ఇక్కడ నుండి వాళ్ళు నా మెట్లు దిగి బయటికి వెళ్ళిపోయి ఆఫీస్ మెట్లు అంతవరకే. తర్వాత వాళ్ళు నన్ను తిట్టుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే అవన్నీ జాతకంలో భాగంగా అనుకుంటా నేను. నా జాతకంలో రవి ఉచ్చలో ఉన్నాడు, శని దృష్టి ఉంది. సహజంగానే వేణుస్వామి జాతకంలో రాహు ఉచ్చ. సో వేణుస్వామి గొప్పతనం ఏంటంటే వేణుస్వామి ప్లస్ వేణుస్వామి శత్రువులే. వేణుస్వామిని శత్రువులు ఎంత తిడితే వేణుస్వామికి అంత పేరు వస్తుంది. సో అది నేను బ్లైండ్గా నమ్మిన కాబట్టి వెంకటేశ్వర స్వామిని నేను అదే ఫాలో అయితే అట్లనే వెళ్ళిపోతుంది నా లైఫ్.